కోదాడకు సంబంధించిన సంస్కృతి ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది మర్చిపోతుంది. కోదాడ రాగానే ఏమంటారు, మీ కోదాడ చరిత్ర ఏందంటారు. కోదాడకు వచ్చిన కొత్త హోటళ్ళు, లేకపోతే పబ్బులు, లేకపోతే నీకు వచ్చే పిజ్జా సెంటర్లు, ఇది కాదు కోదాడ అంటే. రేపాల రాగానే రేపాల్లో కొత్తగా వచ్చిన ఇళ్ళు, ఆ ఇంటి ముందు కారు కాదు, లక్ష్మీనరసింహస్వామి గుట్ట కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి చారిత్రకమైన ఆనవాళ్లు కనిపిస్తాయి. కలుకోవాలా నువ్వు బ్రహ్మాండమైన కార్లు పెట్టుకోవాలి. మా గోరంట కలుకోవాలా, కళ్ళు మంచిగా ఉంటుంది అంటారు. కలుకో అంటే కళ్ళు, తాడి చెట్టు, గీత కార్మికులు, అక్కడ ఉన్నటువంటి బ్రహ్మాండంగా అక్కడ కూర్చొని ఒక వినోద కేంద్రంగా మారినటువంటి సందర్భం. ఏ ఊరు వాడైనా కలుకోకొచ్చి కళ్ళు తాగాల్సిందే. కళ్ళు ముంతో మా అమ్మ, కళ్ళు మామూలు విషయం కాదు. 3,500 కోట్ల రూపాయలు మొన్న ఒక నెల రోజుల్లో అమ్ముడు పోయాయి, రెవెన్యూ వచ్చింది దసరా పండుగ సందర్భంగా అని చెప్పి పెద్ద వార్త వచ్చింది. ఎక్సైజ్ ఒక 3,500 కోట్లు లేవు, కానీ అంత ఆనందాన్ని మాత్రం కలుకో ఇచ్చింది. కలుకో తాటి చెట్టు మీద సినిమా తీస్తే డాక్టర్ మామూలు ఉంటుందా, అత్యంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మన సంస్కృతులు, మూల సంస్కృతులు. ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి చరిత్రని మనకు 70 ఏళ్లలో ఒక కోణంలో 100 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు మొత్తం మనకు ఎక్కడ దొరుకుతాయంటే నాన్నగారు రాసినటువంటి ఆ నవలల్లో, ఆ కథల్లో, ఆ నాటకాల్లో మనకు లభిస్తాయి. అంటే మా ఇల్లు 100 ఏళ్ల చరిత్రకు ప్రిజర్వ్ చేసింది అనుకోవాలి. నాన్న ఇంకో పని కూడా చేశాడు, నీకు ఉద్యోగం కూడా ఇప్పించాడు. నీతో పాటు నాటకాలు వేసిన అందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించాడు. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 500 మందికి సాంస్కృతిక సారథి ఉద్యోగాలు ఇవ్వడానికంటే ముందే కేఎల్ నాటకం రాయడం ద్వారా ఆ 20 మందికో 10 మందికో ఉద్యోగాలు వచ్చాయి. అది గొప్ప విషయం. 20 మంది పెన్షన్స్ వస్తాయండి, పెన్షన్ కూడా వస్తాయి. ఇంత గొప్పలు మాట్లాడేవాడే, ప్రతి ఒక్కడు ఉపన్యాసాలు ఇచ్చేవాడే. 500 మంది కళాకారులకు సంస్కృతికి ఎవడు పాటలు పాడి కంఠాలు పోయినటువంటి పాటలు పాడిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం, వీళ్ళు నటించినటువంటి ఉద్యోగాలు రావడం మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఇది కళలకు సంస్కృతికి సంబంధించిన విషయం. ఈ ముఖ్యమంత్రులు వస్తుంటాడు పోతుంటాడు కదా, ముఖ్యమే కాదు. ఎంతమంది ముఖ్యమంత్రులు కరెక్ట్గా చెప్పమంటే కష్టం. మన పుస్తకం తీసుకొని చదువుకోవాలి. 16 ఎన్నికలు జరిగితే 16 మంది ముఖ్యమంత్రులు. సరే, కొన్ని పార్టీలకు సంవత్సరానికి 4 ముఖ్యమంత్రులు కూడా మారుతారు. ముఖ్యమంత్రులు ఎవరో తెలియదు అందరికీ. విద్యాశాఖ మంత్రులు మొత్తం చెప్పాలంటే తెలియదు. కాబట్టి పోస్ట్ మాస్టర్గా పనిచేసేవాడి ఇంటికి ప్రైమ్ మినిస్టర్ రాదు, కేఎల్ ఇంటికి వచ్చాడు. సూపర్. పోస్ట్ మాస్టర్ పనిచేసే వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. నీ పటేల్గిరి పట్వారిగిరి చేసే వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. నీ ప్రభాకర్ రెడ్డి వస్తారా నీ దగ్గరికి, నీ కాంతారావు వస్తారా నీ దగ్గరికి సినిమా రంగం అవుతా రేపాలు వస్తుందా? ఆ నాటక రంగానికి, ఆ కేఎల్ యొక్క కళానికి నమస్కరించడం కోసం వాడంతా వచ్చి అక్కడ కూర్చొని ఆ గ్రామ వెలుగు నాట్య కళామండలికి సంబంధించినటువంటి ఆ నాటకాన్ని చూసి, కాబట్టి అది గ్రామ వెలుగే కాకుండా కరెంట్ ఇచ్చిండు. మా తాత ఏం చేశాడంటే రేపాల కరెంట్ తెచ్చిండు. కరెంటు తేవాలంటే నేను సర్పంచ్ని కావాలి, కరెంటు తేవాలంటే నేను రేపు మన కోదాడ ఎమ్మెల్యే కావాలి, రేపు నేను కోదాడ ఎమ్మెల్యే అయితేనే చేయగలుగుతా అని కేఎల్ కలం తీసుకొచ్చింది అక్కడికి. కరెంట్ సాహితీవేత్తలు, సాహిత్యకారులు చేసేటువంటి ఒక గొప్ప పని. వీటిని దృష్టిలో పెట్టుకొని సాహిత్య రంగాన్ని చూడాలా. వీటిని దృష్టిలో పెట్టుకొని తమిళ సినిమాలు, మన తెలుగు సినిమాలు కానీ తమిళ సినిమాలు భలే ఉంటాయి కదా, బ్రహ్మాండంగా ఉంటాయి. విపరీతంగా చూస్తాం మనం కూడా. ఏం తెలుసా తమిళ సినిమాలు? తమిళ రూట్స్ నుంచి, సంఘం లిటరేచర్ నుంచి మొత్తం తమిళ సినిమాలు వస్తాయి. స్టాలిన్ ముఖ్యమంత్రి మాట్లాడినా అదే వస్తుంది, జయలలిత మాట్లాడినా అదే వస్తుంది. కొత్తగా వచ్చి ఇప్పుడు సినిమా యాక్టర్ రాజకీయ పార్టీ పెట్టినా అదే మాట్లాడతాడు. ఏ సినిమా చూడు, ఏ నాటకాన్ని చూడు, తమిళ కల్చర్ అక్కడ కనిపిస్తాయి. తెలంగాణ కల్చర్, తెలంగాణ భాషకు సంబంధించినటువంటి దాన్ని కూడా మనం పరిరక్షించాలా. ఆ పరిరక్షించే బాధ్యతని మనందరికంటే ముందుగా చేసినటువంటి వాళ్ళు కేఎల్ నరసింహారావు గారు చేశారు. తెలంగాణ భాషలో రాశారు. ఇది ఈ సభకున్న చాలా గొప్ప ప్రియారిటీ. ఈ ప్రియారిటీ మొత్తం కూడా ప్రపంచం మొత్తానికి తెలియాలంటే దాన్ని నాటక రూపంలో వచ్చినటువంటి వాటిని, ఇప్పుడు వచ్చినటువంటి హై టెక్నాలజీతో నువ్వు బ్రహ్మాండంగా తీయాలి. ఈ బాధ్యత
ఆసియా ఖండంలోనే అత్యధికంగా సిమెంట్ ఫ్యాక్టరీలు మొత్తం కూడా మిర్యాలగూడ నుంచి వాడపల్లి దాకా మొత్తం మన కృష్ణ పట్టెలో ఉన్నాయి. పోనీ బ్రహ్మాండంగా ప్రతి ఫ్యాక్టరీ వాడు ఒక డాక్యుమెంటరీకి కావాల్సినటువంటి వాడికి ఉన్నటువంటి సోషల్ అదేనది సోషల్ యాక్టివిటీ చేసేదాని కింద వాడు ఇచ్చేస్తాడు, డబ్బులు ఇస్తాడు, సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇస్తాడు. అది చేయండి. కాబట్టి మన ప్రాంతం అంటే మన సాహిత్య సంపద, సాంస్కృతిక సంపద, ఆ సాంస్కృతిక సంపదను మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి చేయాలి. కాబట్టి వేముల ఎట్లాగైతే కేఎల్ గారితో కలిసి కొంతమంది అనిపించేది మాకు, ఈ ముసలోళ్ళంతా పోరగాళ్ళతో ఎందుకు సావాసం చేస్తారని నాకు అర్థం కాకపోయింది. నాకు బాగా ముసలోళ్ళు పిల్లగాళ్ళతో సావాసం చేయడం అంటే ఆ ముసలోళ్ళు చాలా తెలియగలడు, కేఎల్ చాలా తెలియగలడు. నాకు బాగా అనుభవంతో వచ్చిన విషయం ఏంటంటే 20 ఏళ్ళు నేను ఒక ముసలాయనతో సావాసం చేశాను. మామూలు ముసలాయన కాదు. ఆ ముసలాయన నాకు ఎంత దగ్గరవాడంటే చాలా దగ్గరవాడు. ఆ ముసలాయనతో నేను మాట్లాడినట్టు కొడుకులు కాదు, ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు. చుక్కారామయ్యతో సావాసం చేశాడు. 20 ఏళ్ళు సావాసం చేస్తే ఆయన చెప్పిన ప్రతి మాటని రికార్డ్ చేస్తే ఒక 40 పుస్తకాలు అయినాయి రామయ్య. ఆ 40 పుస్తకాలు విద్యారంగ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు. వీళ్ళందరూ పోయి కాళ్లకు డక్కి దండం పెడతా ఉంటారు. కొబ్బరికాయలు పోయి నేను పోతుంటే కింద శబ్దాలు స్టేజ్ మీద, ఎందుకంటే మా ఊడికి ఐఐటి సీటు కావాలి. కానీ రామయ్య అసలు ఐఐటి రామయ్య కాదు. రామయ్య అనగా సామాజిక రామయ్య ఉన్నాడు. ఆ సామాజిక రామయ్యకు సంబంధించిన అంశాలు ఒకటి ఉన్నాయి. అవి ముసలాయన పడితే 20 ఏళ్ళు కొట్టేసిడు కాదని అనుకున్నా. 20 years రామయ్యతో కలిసి తిరగడం. నేను టీచర్ని అయిపోయా. మా నాయన టీచర్ కానీ నేను టీచర్ కాదు కదా. కానీ క్లాస్ రూమ్లో ఇప్పటికీ ఏం జరుగుతుందనే విషయం నాకు కరెక్ట్గా తెలుసు. యూనివర్సిటీలో విద్యార్థులు నడుస్తూ కరెక్ట్గా తెలుసు. దానికి కారణం ఏంటంటే రామయ్యతో కలిసి ఉండడం. కాబట్టి మనోడు కెరాని సంస్థ పెట్టడమే కాకుండా ఆ కేఎల్ గారితో కలిసి ఉండడం వల్ల వాళ్ళ గొప్పతనం అది. అంటే సుందరయ్య గారితో కలిసి తిరిగిన మనిషి ఈ తరం పిల్లవాడితో కూడా కలిసి మాట్లాడాలని చూసిన అది గొప్ప మనిషి యొక్క వ్యక్తిత్వం. ఇలాంటి వ్యక్తిత్వాలు మొత్తం కూడా మన పెద్దవాళ్ళలో ఉన్నాయి, వాళ్ళ విలువల్లో ఉన్నాయి, వాళ్ళ రచనల్లో ఉన్నాయి. వాటిని భద్రపరచాలా, అది మీ సభ చేసిన గొప్పతనం. చాలా గొప్ప పని. ఒక సాంస్కృతికమైనటువంటి సంపదను రక్షించే పని. ఈరోజు ఒక సాంస్కృతిక సంపదను కాపాడినటువంటి ఒక మహనీయుడి యొక్క సభ. ఈ సభకు ఎంతమంది వచ్చారని కాదు, ఎంతమంది రాకపోవడం వల్ల నష్టం, కానీ ఈ సభ మాత్రం గొప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్.